ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. పిడిగిరాల కుకింగ్ ఛానల్కి వెళ్తాము. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మునగాకు పొడి, మునగాకు కారం చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. మునగాకు దీంతో గిన్నె తీసుకున్నా, ఒక గిన్నె తీసుకున్నా. తర్వాత కరివేపాకు ఒక గిన్నె, ఎండుమిర్చి ఒక గుప్పెడు, చిన్న ఎల్లిపాయలు వచ్చేసి రెండు ఎల్లిపాయలు, పెద్ద సైజు 2 ఎల్లిపాయలు, జీలకర్ర 1 స్పూను, మినప్పప్పు వచ్చేసి 2 స్పూన్లు, పచ్చిపప్పు వచ్చి 3 స్పూన్లు, చిన్నంత సైజు చింతపండు. చూద్దాం రండి ఎలా తయారు చేయాలో. ప్రిపేర్ అవుదాం రండి. ఫస్ట్ గ్యాస్ కొట్టుకొని ఇలా కళాయి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఇది కాస్త కొంచెం కాగాక ఇప్పుడు కొంచెం కాగింది కదా, ఎండుమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కాయలు వేయించుకోవాలి. మనం మునగాకు తీసుకున్నాక మునగాకు శుభ్రంగా కొమ్మలు ఏర్చుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఆరేసుకోవాలి. ఒక పలస చిన్నీలో ఆరేసుకోవాలి మునగాకు. నేను చక్కగా చూడండి, ఇది ఆరేసుకున్నా. పొడిగా ఆడుతుంది నీట్గా. మన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా. ఇలా నేను కడుక్కొని పెట్టుకున్నా. ఇట్లా ఎండుమిర్చి కొంచెం రవ్వంత కలర్ మారేటట్టు కొంచెం వేయించుకోవాలి. ఇవి పేలుతాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా దూరంగా ఉండి కొంచెం వేయించుకోవాలి. మరి ఎక్కువ కలర్ మారినా బాగోదు. చిన్న సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు కలర్ మారినాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తీసేసుకున్నాక ఇదే కళాయిలో కొంచెం పచ్చిపప్పు మనం తీసుకున్నాక క్వాలిటీలు అలా పచ్చిపప్పు, మినప్పప్పు ఈ రెండు కూడా చక్కగా వేయించుకోవాలి. అది ఆయిల్లో ఇట్లా చక్కగా వేగాలి ఫ్రెండ్స్. కొంచెం కలర్ మారేటట్టుగా కొంచెం వేగాలి. కలర్ మారేటట్టుగా వేగాలి బాగా. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, కలర్ చేంజ్ అయ్యేటప్పటికి కొంచెం జీలకర్ర, చెప్పాక 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నామని జీలకర్ర, చిన్న ఎల్లిపాయలు, చింతపండు అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు పాటు కాస్త ఇట్లా నూనెలో మగ్గేటట్టు అన్నీ కలుపుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా చక్కగా వేయించుకోవాలని. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు చేస్తే మేము చేయగానే వెంటనే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే వెంటనే మేము చేయగానే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చేసుకోండి ఫ్రెండ్స్, మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. చక్కగా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏదన్నా ఉంటే కొంచెం మీకేం కావాలో ఏదన్నా వెరైటీలు కానీ ఏదన్నా. ఇప్పుడు చూడండి ఇలా వేగిపోయిందిగా, కలర్ చేంజ్ అవుతుంది కొంచెం.
కలర్ చేంజ్ అవుతుందిగా, దీన్ని కూడా ఇలా పక్కకి తీసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా పక్కన పెట్టుకున్నాక మనం మునగాకు తీసుకున్నాక మునగాకు వేసుకోవాలి. మనం గిన్నెతో గిన్నె తీసుకున్నాం, ఇలా మునగాకు అదే నూనెలో మునగాకు సిమ్ములో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా చూడండి, ఇలా మునగాకు తీసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఇంక చూడండి, ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, ఇంక ఇలా ఉంటే చాలు, మరి కలర్ మారినా బాగోదు. ఇలా కలర్ చేంజ్ అయింది కదా, దీన్ని తీసుకున్నాం పక్కన బౌల్లోకి. ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. చక్కగా పక్కకు తీసుకొని చక్కగా ఇలా తీసేసుకొని నీట్గా ఇట్లా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చిటికెడంతా ఆయిల్, చాలు చిటికెడంతా ఆయిల్, అది కొంచెం కాగుతున్నప్పుడు కరివేపాకు, మనం కప్పు తీసుకున్నాముగా, కప్పు కరివేపాకు, దీన్ని కూడా సేమ్ దానిలాగే వేగినిచ్చుకోవాలి. సేమ్ దీనిలాగే వేగించుకోవాలి. ఈ మునగాకు కారపొడి ఫ్రెండ్స్ ఎంత హెల్త్కి మంచిదో తెలుసా. షుగర్ బీపీలు చక్కగా మన కంట్రోల్లోకి వచ్చేటట్టు ఉంటాయి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎంత కంట్రోల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మునగాకు పొడి చాలా మంచిది. మునగాకు పప్పు వారంలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ చేసుకొని తింటే చాలా హెల్తీ, చాలా మంచిది ఫ్రెండ్స్. బీపీ కంట్రోల్లోకి వచ్చేది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చక్కగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది కరివేపాకు గాను మునగాకు పొడి తింటారో. ఇలా చక్కగా వేగిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా వేగుతుంది, కొంచెం వేగాలి. చూడండి, ఇలా కలర్ మంది కరివేపాకు చక్కగా కలర్ చేంజ్ అయింది కదా. చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యాక దించుకోవాలి. ఇది కూడా పక్కన బౌల్లో తీసుకొని కొద్దిసేపు చల్లారినాక మిక్సీకి, రోట్లో అయితే రోలు. నేనైతే మిక్సీకి వేస్తాను ఫ్రెండ్స్. రోట్లో దాకా మనం కారపొడి మిక్సీకి వేసుకుందాం అనుకున్నాం కదా, చల్లారినాక మిక్సీకి వేసా. చూడండి కారపొడి అసలు ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. దగ్గరికి వచ్చి చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా, మామూలు లేదండి కారపొడి. మునగాకు కారపొడి బీపీ, షుగరు అన్ని ఆరోగ్యాలకి చాలా మంచిది. ఇది ఇలా చేసుకొని పొద్దున్నే వేడి ఇడ్లీలోకి టిఫిన్ సెక్షన్గా సూపర్ ఉంటుందండి. సూపర్ అండి, పంతికి ఎంత చక్కగా అంత బాగుంది, సూపర్ ఉంది. పర్ఫెక్ట్. బాయ్.